తెలుగు సినిమాలో ఒక స్టార్ కిడ్గా ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్గా ఎదిగిన యాక్టర్ రామ్ చరణ్. చిరంజీవి గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ చరణ్ మీద స్టార్టింగ్లోనే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తాను ఒక స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చాడని మాత్రమే కాదు, తన హార్డ్ వర్క్తో తన ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. 2007లో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన చిరుత సినిమాతో రామ్ చరణ్ డెబ్యూట్ చేశాడు. ఫస్ట్ సినిమాతోనే మంచి అటెన్షన్ తెచ్చుకున్నాడు. డ్యాన్స్, ఫైట్స్, స్క్రీన్ ప్రెజెన్స్తో ఆడియన్స్ని ఇంప్రెస్ చేశాడు. కానీ తన కెరీర్ని కంప్లీట్గా మార్చిన మూవీ మాత్రం మగధీర. 2009లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మగధీర రామ్ చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఈ సినిమా అప్పుడు తెలుగు సినిమా రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. కాలభైరవ క్యారెక్టర్లో రామ్ చరణ్ హార్స్ రైడింగ్, స్వాడ్ ఫైట్స్, యాక్షన్ సీన్స్తో ఆడియన్స్ని షాక్ చేశాడు. అప్పటి వరకు ఒక స్టార్ కిడ్గా ఉన్న చరణ్ని ఈ సినిమా మాస్ హీరోగా మార్చింది. మగధీర సక్సెస్ తర్వాత రామ్ చరణ్ గారికి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సౌత్లోనే కాకుండా వేరే స్టేట్స్లో కూడా తన క్రేజ్ పెరిగింది. తర్వాత ఆరెంజ్, రచ్చ, ఎవడు, నాయక్ లాంటి కమర్షియల్ మూవీస్ చేసినా కొన్ని మూవీస్ సక్సెస్ అయ్యాయి, కొన్ని యావరేజ్గా నిలిచాయి. కానీ రామ్ చరణ్లో ఉన్న యాక్టింగ్ రేంజ్ని ప్రూవ్ చేసిన సినిమా రంగస్థలం. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన రంగస్థలంలో చిట్టిబాబు క్యారెక్టర్ చేశాడు. వినికిడి ప్రాబ్లం ఉన్న విలేజ్ మెకానిక్ రోల్లో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆయన బాడీ లాంగ్వేజ్, విలేజ్ లాంగ్, ఇన్నోసెన్స్, ఎమోషన్స్ అన్నీ న్యాచురల్గా అనిపించాయి. ఒక కమర్షియల్ హీరో ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ చేయడం రిస్క్, కానీ రామ్ చరణ్ ఆ రిస్క్ తీసుకొని తన యాక్టింగ్ ఎబిలిటీ చూపించాడు. రంగస్థలంతో రామ్ చరణ్కి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాతో రామ్ చరణ్ జస్ట్ మాస్ హీరో కాదు, మంచి యాక్టర్ అని కూడా ప్రూవ్ చేసుకున్నాడు. తర్వాత ఎస్ఎస్ రాజమౌళి మళ్ళీ రామ్ చరణ్తో RRR సినిమా చేశారు. RRRలో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లో రామ్ చరణ్ ఇంటెన్సిటీ, ట్రాన్స్ఫర్మేషన్ వరల్డ్ వైడ్ అటెన్షన్ తెచ్చుకున్నాయి. ఈ సినిమా ఇండియాలో మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ ఆడియన్స్ని కూడా ఇంప్రెస్ చేసింది. RRR సక్సెస్తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా రికగ్నైజేషన్ పొందాడు. హాలీవుడ్లో కూడా తన పర్ఫార్మెన్స్ గురించి అప్రిషియేషన్ వచ్చింది. కానీ RRR తర్వాత వచ్చిన ఫేస్ రామ్ చరణ్కి అంత స్మూత్గా లేదు. చాలా మంది ఫ్యాన్స్ RRR తర్వాత నెక్స్ట్ బిగ్ పాన్ ఇండియా మూవీ ఏంటా అని ఎక్స్పెక్ట్ చేశారు. ఆచార్య మరియు గేమ్ చేంజర్ లాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో పర్ఫామ్ చేయలేకపోయింది. గేమ్ చేంజర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. శంకర్ లాంటి బిగ్ డైరెక్టర్, హ్యూజ్ బడ్జెట్, పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఆడియన్స్కి ఒక బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎగ్జిక్యూషన్ విషయంలో ఆడియన్స్ని సాటిస్ఫై చేయలేకపోయింది. బిగ్ బడ్జెట్ ఉంటే సరిపోదు, అలాగే స్ట్రాంగ్ కాంటెంట్ కూడా ఇంపార్టెంట్ అని గేమ్ చేంజర్ ప్రూవ్ చేసింది. రామ్ చరణ్కి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఒక యూత్ సక్సెస్ తర్వాత కరెక్ట్ కాంటెంట్ సెలెక్ట్ చేసుకోకపోవడమే. RRR తర్వాత తన క్రేజ్ని కంటిన్యూ చేయడానికి స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక స్టార్కి హిట్ అవ్వడం కన్నా ఆ సక్సెస్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు రామ్ చరణ్ దగ్గర బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే తన టాలెంట్, స్క్రీన్ ప్రెజెన్స్, ఫ్యాన్ బేస్. డాన్స్, యాక్టింగ్, లుక్స్, కాన్ఫిడెన్స్ అన్ని క్వాలిటీస్ తన దగ్గర ఉన్నాయి. కానీ ఫ్యూచర్లో మూవీస్ సెలెక్ట్ చేసేటప్పుడు డైరెక్టర్ని మాత్రమే నమ్మకుండా స్టోరీ, స్క్రీన్ ప్లే మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి. రాజమౌళితో పనిచేసిన ప్రతి యాక్టర్కి ఒక డిఫరెంట్ లెవెల్ రీచ్ వస్తుంది, కానీ ప్రతి డైరెక్టర్ రాజమౌళి కాదు. కాబట్టి రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో పర్ఫెక్ట్ స్క్రిప్ట్స్ చూస్ చేసుకుంటే మళ్ళీ బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇవ్వగలడు. ఎందుకంటే మగధీర, రంగస్థలం, RRR లాంటి మూవీస్ ప్రూవ్ చేశాయి రామ్ చరణ్లో ఒక పవర్ఫుల్ పర్ఫార్మర్ ఉన్నాడని. ఒక ఫ్లాప్తో ఒక యాక్టర్ కెరీర్ అయిపోదు, కానీ ఒక స్టార్కి కరెక్ట్ కంబ్యాక్ కోసం కరెక్ట్ డెసిషన్ చాలా ఇంపార్టెంట్. రామ్ చరణ్ జర్నీ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ స్టేజ్లో ఉంది. తన నెక్స్ట్ మూవీస్తో మళ్ళీ పాన్ ఇండియా లెవెల్లో తన పొజిషన్ని స్ట్రాంగ్ చేస్తాడా, లేక ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేకపోతాడా, అది ఫ్యూచర్లో తెలుస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం, రామ్ చరణ్ జర్నీ ఒక స్టార్ కిడ్ జర్నీ మాత్రమే కాదు, తన ఓన్ ఐడెంటిటీ కోసం ఫైట్ చేసిన ఒక యాక్టర్ జర్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.